తేదీని ప్రకటించాలని హై ఫ్రెండ్స్, డీవైఎఫ్ఐ ఏపీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కడప అందరికీ కలెక్టరేట్ నమస్తే. కార్యాలయం నిన్న వద్ద కడప నిరసన జిల్లాలో కార్యక్రమాన్ని ఒక చేపట్టారు. కానిస్టేబుల్ 30 ఏళ్లు వచ్చినా అభ్యర్థి ఉద్యోగాలు రాక ఇంకా రోడ్డెక్కిన తల్లిదండ్రుల పరిస్థితులను మీద చూస్తూ ఆధారపడి ఉన్నాము. ఉన్నామంటూ త్వరగా కేసులు నిరుద్యోగులు పరిష్కరించి తమ గోడు ఈ యొక్క ఎగ్జామ్ విన్నవించుకుంటున్నారు. కండక్ట్ చేయాలని వెంటనే రాష్ట్ర వారి యొక్క ప్రభుత్వం మాటల్లోనే నిరుద్యోగులకు ఇచ్చిన ఒకసారి హామీని క్లియర్గా చూసే ప్రయత్నం నిలబెట్టుకోవాలని, చేద్దాం. లేని పక్షంలో చెలై విజయవాడ కార్యక్రమం చేపడతామని డీవైఎఫ్ఐ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ కలెక్టరేట్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. పరీక్షలకు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? సార్, 2022 నవంబర్ 14 పోలీస్ నోటిఫికేషన్ విడుదలైంది సార్. ఈ ఎగ్జామ్స్ అయితే జనవరిలో జరిగాయి. ఈవెంట్స్ అయితే జరగకుండా ఉండే ఎన్నో రోజుల ధర్నా తర్వాత ఈ మధ్యనే జనవరిలో ఈవెంట్స్ కూడా జరిగాయి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కోసం డేట్స్ అయితే ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే కోర్టు సమస్యలు ఉన్నాయి, చిక్కుముడులు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. ఆ పరిష్కరించినప్పుడే మీకు డేట్స్ అనేది రిలీజ్ చేస్తామని గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే హోం మంత్రి గారు అయితే తెలపడం అనేది జరిగింది. అయితే సుప్రీం కోర్టులో ఎన్ని రోజులు ఎంత కాలం అనేది ఈ కేసులు ఉంటాయి. అయితే బ్రతికినంత కాలం ఈ కేసులు ఇలాగనే కొనసాగుతాయని మా వేదన మీకు చెప్తున్నాం సార్. ఎన్ని రోజులైనా కానీ కేసులు అనేది తెంచకుండా నాడుస్తూ ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధిగా ఉంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఒకవైపు ఏమో హోంగార్డుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళని పరిష్కరిస్తేనే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది, మీకు ఎగ్జామ్ జరుపుతామంటున్నారు. మీరు చెప్పేది నిజమే సార్, మేము కాదంటాం లేదు. హోంగార్డులకేమో జీతాలు వస్తున్నాయి, వారేమో వాళ్ళ భార్య బిడ్డలతో అలాగనే వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి అలా కాదు సార్. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళని అడుక్కుంటూ పరిస్థితులు బాగలేక ఒక రోజు తింటా ఒక రోజు పస్తుంటూ చదువుకుంటే మాకు తెలుస్తుంది సార్ మా బాధ. ఇంకా ఇప్పటికి కూడా మీరు దయతలిచి కూడా మాకు ఎగ్జామ్ డేట్స్ ప్రకటించకపోతే మేము ఏం చేసుకోవాలో అనేది కూడా అర్థం కావడం లేదు సార్. ఒక రోజు రాత్రుల్లో అయితే ఏమనిపిస్తుంటే 2020 కరోనాలో మేము చనిపోయింటే బాగుండు అనే పరిస్థితులు మాకు తీసుకొని వచ్చిన మీ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు ఉంటే ఇప్పుడైనా దయచేసి మాకు డేట్స్ అనేది ప్రకటించండి సార్. అలాగే సార్, మీరు ఎన్నో విషయాలు చెప్తారు కదా సార్, నేను వస్తే బాబు వస్తాడు, జాబ్ వస్తాడు అన్నారు. ఎక్కడుంది సార్ మీరు ఇచ్చే జాబ్? ఎక్కడుంది సార్? 6100 మంది జాబ్స్ చూస్తున్నారు కానీ 6100 కుటుంబాల్లో వారి భవిష్యత్తు ఎందుకు మీకు కనపడకుండా ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది ఒక్కసారైనా ఆలోచించారు సార్. నిరుద్యోగుల అభ్యర్థులకు అరచేతిలో వైకుంఠం చూపించే పరిస్థితి కనబడతా ఉంది. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువకాలంలో అధికారంలోకి వస్తే కానిస్టేబుల్ అభ్యర్థులకు కోర్టు కేసులు చిక్కుముడులు వీపేసి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతా ఉన్నా గానీ కానిస్టేబుల్ అభ్యర్థులు బతికున్నారా, సచ్చారా, వాళ్ళకి ఇచ్చిన హామీ ఉందా లేదా అని ఎక్కడ ఆలోచించే పరిస్థితి లేదు. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మాటలతో చెప్తే సరిపోదు. ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మంచి ప్రభుత్వం అవుతుంది, లేదంటే నా నిరుద్యోగులు ముంచే ప్రభుత్వం అవుతుంది తప్ప మంచి ప్రభుత్వం కాదు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇదే కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చెలో విజయవాడ పిలుపునిచ్చి అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చి పోస్టులు సాధించుకొని ఆ రోజు ఇదే నిరుద్యోగులు కడుపు మండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి నెట్టారని చెప్పేసి మేము చెప్తాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, లేకుంటే మరోసారి నిరుద్యోగుల అభ్యర్థుల పక్షాన డివైఎఫ్ఐగా చెలో విజయవాడను పిలుపునివ్వాల్సి వస్తుంది. లేకుంటే ఆ స్థాయి తెచ్చుకోకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు పరచాలని చేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.